మీకు తెలుసా, ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీగా ఉండేది. 100-200 కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు 25% ఆఫ్ ద వరల్డ్ జీడిపిని మనం హోల్డ్ చేసేవాళ్ళం. ఫస్ట్ సెంచరీ నుంచి 17th సెంచరీ వరకు గ్లోబల్ ఎకనామిక్ సూపర్ పవర్ కంట్రీగా ఉండేది. ఆ టైంలో భారతదేశంలో కటిక పేదవాడు కూడా బంగారు ఆభరణాలని ధరించేవాళ్ళు అని కొందరు ఫారినర్స్ వాళ్ళ బుక్స్ లో మెన్షన్ చేశారు. బ్రిటిష్ వల్ల ఈస్ట్ ఇండియన్ కంపెనీ రాకతో భారతదేశంలో ప్రతిదీ మారిపోయింది. అందరినీ వదిలేసి మన భారతదేశాన్ని దోచుకోవడం మొదలు పెట్టారు. పని చేసుకోకూడదని కార్మికుల వేలను నరికేసేవాళ్ళు. ఇష్టం వచ్చినట్టు టాక్సెస్ పెంచారు. ఇండస్ట్రీస్ అన్ని కొలాప్స్ అయ్యాయి. ఇండియన్ గ్లోబల్ జీడిపి 25% నుంచి 4% కి పడిపోయింది. భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు దాదాపుగా 45 ట్రిలియన్ లూట్ చేశారని ఎకానమిస్టులు చెప్పారు. మనం చేతకాకో లేదా సోమరితనంతోనో పేదరికంలోకి రాలేదు. మనల్ని నిలువుగా దోచుకున్నారు, విచ్ఛిన్నం చేశారు. బట్ వీఆర్ రేజింగ్ అగైన్. మన గ్లోరీని ఒక్కొక్కటిగా తిరిగి పొందుతున్నాం. ఇది కేవలం హిస్టరీ కాదు, ఒకప్పుడు మనం ప్రపంచాన్ని ఏలే వాళ్ళమని చెప్పడానికి ఒక రిమైండర్. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ ఎక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.